జేఎల్డిఎల్ నెట్ సెట్ సిలబస్లో భాగంగా ఇంతకుముందు వీడియోలో మనం శివకవి గానికి సంబంధించి నన్నెచోడు గురించి పాల్కురికి సోమనాథుడి గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో శివకవి గానికి సంబంధించిన మరికొంతమంది కవుల గురించి తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. శివకవి యుగంలో మరొక ప్రముఖమైన కవి శ్రీపతి పండితుడు. ఈ శ్రీపతి పండితుడి గురించి పాల్కురికి సోమనాథుడు తన అనుభవసారం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఓకేనా, అనుభవసారంలో పాల్కురికి సోమనాథుడు శ్రీపతి పండితుడి గురించి మొదటిసారిగా పేర్కొన్నాడు. అయితే శ్రీపతి పండితుడు బ్రహ్మవాదులైన వైదిక బ్రాహ్మణులకు ప్రధానమైన అగ్నిహోత్రమును కొంగున మూట కట్టి శైవ మతాన్ని ప్రతిష్ఠించాడు. అయితే బ్రహ్మవాదులైన వైదిక బ్రాహ్మణులకు ప్రధానమైనది ఏంటంటే అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రమును కొంగున మూట కట్టుకుని శైవ మతాన్ని ప్రతిష్ఠించిన వాడు శ్రీపతి పండితుడు. ఈయన అగ్నిహోత్రమును కొంగున మూట కట్టుకున్నాడు కాబట్టి కొంగున మూట కట్టుట అనే నాటుడి ఏర్పడిందని మనం చెప్పవచ్చు. తర్వాత యుద్ధమల్లుడి బెజవాడ శాసనాన్ని, ఓకేనా, యుద్ధమల్లుడి బెజవాడ శాసనకర్త ఇతడే అని పేర్కొన్న వారు ఎవరంటే నిడదవోలు వెంకటరావు గారు. ఓకేనా, అయితే యుద్ధమల్లుడి బెజవాడ శాసనకర్త ఈ శ్రీపతి పండితుడే అని పేర్కొన్న వాడు నిడదవోలు వెంకటరావు. ఓకేనా, నిడదవోలు వెంకటరావు. అయితే బ్రహ్మసూత్రాలకు శివపరమైన భాష్యములను రచించి వాటికి శ్రీకర భాష్యం అని పేరు పెట్టాడు. ఓకేనా, అయితే శ్రీపతి పండితుడు అనగానే మనకు గుర్తుకొచ్చే రచన ఏంటంటే శ్రీకర భాష్యం. ఓకేనా, శ్రీకర భాష్యం. ఈ శ్రీకర భాష్యం ఏంటంటే బ్రహ్మసూత్రాలకు శివపరమైన భాష్యములు రచించి వాటికి శ్రీకర భాష్యం అని పేరు పెట్టాడు ఈ శ్రీపతి పండితుడు. ఈ శ్రీకర భాష్యానికి గల మరొక పేరే శివభక్తి దీపిక. ఓకేనా, శ్రీకర భాష్యానికి మరొక పేరే శివభక్తి దీపిక. ఇతడు ఆదిశంకరుల అద్వైత మతాన్ని ఖండించాడు. ఇతడు శైవ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆదిశంకరులు స్థాపించిన అద్వైత మతాన్ని ఖండించి శైవ మతాన్ని నెలకొల్పడానికి సహకరించాడు. ఇది శ్రీపతి పండితుడికి సంబంధించిన విషయం. ఆ తర్వాత శివలెంక మంచన పండితుడు. ఓకేనా, శివలెంక మంచన పండితుడు. అయితే శివలెంక మంచన పండితుడి గురించి బసవ పురాణం 6వ ఆశ్వాసంలో ఒక కథ ఉంది. ఓకేనా, బసవ పురాణాన్ని ఎవరు రాస్తారు అంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం 6వ ఆశ్వాసంలో ఈ శివలెంక మంచనకు సంబంధించిన కథ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ శివలెంక మంచన కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని ఆస్థానంలో ఉండేవాడు. ఓకేనా, కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని ఆస్థానంలో ఉండేవాడు. ఈయన ఏం చేశాడంటే 3 పూటల, ఓకేనా, 3 పూటల తన చేతి వేళ్ళను ఖండించి శివుడికి అర్పించి మళ్ళీ తిరిగి వాటిని పొందేవాడు అని ఒక కథ కూడా ప్రచారంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా, శివలింగం మంచిని ఏం చేసేవాడు అంటే కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతడు ప్రతిరోజు 3 పూటల తన చేతి వేళ్ళను ఖండించి శివుడికి నైవేద్యంగా అర్పించేవాడు. అర్పించి మళ్ళీ శివధ్యానం చేస్తూ మళ్ళీ వాటిని తిరిగి పొందేవాడు అనే కథ ఒకటి మనకు ప్రచారంలో ఉన్నది. తర్వాత కన్నడలో రాయబడిన కవి చరిత్రలో కూడా ఇతని ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఓకేనా, కన్నడ గ్రంథమైన కవి చరిత్ర అనే గ్రంథంలో ఈ శివలింగ మంచనకు సంబంధించిన కథ మనకు లభిస్తుంది. తర్వాత కవి మల్లికార్జున పండితుడు. ఓకేనా, తర్వాత కవి ఎవరంటే మల్లికార్జున పండితుడు. గోదావరి మండలంలో ద్రాక్షారామ నివాసి. ఈ మల్లికార్జున పండితుడు గోదావరి మండలంలోని ద్రాక్షారామ నివాసి. ఇతని గురువు పేరు కోటిపల్లి ఆరాధ్య దేవుడు. ఓకేనా, కోటిపల్లి ఆరాధ్య దేవుడు ఈ మల్లికార్జున పండితుడి యొక్క గురువు. ఈ మల్లికార్జున పండితుడు ఏం చేశాడంటే చందవోలులో ఉన్న బౌద్ధులను ఓడించి సర్వమత స్థాపన చేశాడు. అలాగే శైవ మతాన్ని సవైదికంగా సంస్కరించి శైవ మతంలో ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. ఓకేనా, ఇక్కడ మల్లికార్జున పండితుడు అని తెలియగానే పేరు రాగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయాలు ఏంటంటే ఇతడు చందవోలులో ఉన్న బౌద్ధులను ఓడించి సర్వమత స్థాపన చేశాడు. దాంతో పాటుగా శైవాన్ని అంటే శైవ మతాన్ని కొంతవరకు సంస్కరించి శైవ మతంలో ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. ఓకేనా, ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. వీరశైవ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఓకేనా, వీరశైవ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే మల్లికార్జునుడు. కానీ వీరశైవ మతాన్ని తన రచనల ద్వారా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఓకేనా, పాల్కురికి సోమనాథుడు. కాబట్టి వీరశైవ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఓకేనా, ఇతన్ని శివకవి కవిమల్లుడు అని పేర్కొన్నవాడు ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు ఏమని పేర్కొన్నాడు అంటే మల్లికార్జున పండితుడి గురించి శివకవి కవిమల్లుడు అని పేర్కొన్నాడు. అయితే ఈ పాల్కురికి సోమనాథుడు
శ్రీపతి పండితుడి గురించి, శివలింగ మంచన గురించి, మల్లికార్జున పండితుడి ముగ్గురు గురించి పేర్కొన్నాడు. ఓకేనా, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మల్లికార్జున పండితుని యొక్క కుమారుడు ఎవరంటే కేదారయ్య. ఓకేనా, మల్లికార్జున పండితుని యొక్క కుమారుడి పేరు కేదారయ్య. ఈ కేదారయ్యకు ఒక గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చిన వారు ఎవరు అంటే కాకతీయ గణపతి దేవుడు. ఓకేనా, కాకతీయ గణపతి దేవుడు. ఈ మల్లికార్జున పండితుడి కుమారుడి పేరు కవిమలుడు, కేదారయ్య. ఆ కేదారయ్యకు ఒక గ్రామాన్ని అగ్రహారంగా దానం ఇచ్చిన వాడు ఎవరంటే కాకతీయ గణపతి దేవుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మల్లికార్జున పండితుడు సంస్కృతంలో రచనలు చేశాడు, కన్నడలో రచనలు చేశాడు, అలాగే తెలుగులో కూడా రచన చేశాడు. ఇప్పుడు మనము సంస్కృత రచనలకు సంబంధించిన విషయాన్ని చూద్దాం. మల్లికార్జున పండితుడు మొత్తము సంస్కృతంలో 5 రచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా, సంస్కృతంలో మొత్తం 5 రచనలు చేసినట్టు తెలుస్తుంది. ఒకటేమో రుద్రమహిమ, తర్వాత పంచగద్యం, ఆ తర్వాత అమరేశ్వరాష్టకం, తర్వాత గుణ సహస్రమాల, లింగోద్భవ గద్యములు. ఈ 5 గ్రంథాలు సంస్కృతంలో రాసినట్టు మనకు తెలుస్తుంది మల్లికార్జున పండితుడు. తర్వాత కన్నడంలో ఆయన రాసిన గ్రంథాలు ఏంటంటే ఒకటేమో బసవగీతము, తర్వాత ప్రభులింగ స్తోత్రం. ఒకటి బసవగీతము, రెండవది ప్రభులింగ స్తోత్రం. తర్వాత ఈయన తెలుగులో ఒక రచన చేశాడు, దాని పేరేంటంటే శివతత్వసారం అనే శతకాన్ని రాశాడు. ఓకేనా, శివతత్వసారం అనే శతకాన్ని రాసిన వారు ఎవరు అని అంటే మల్లికార్జున పండితుడు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తొలి తెలుగు శతకం. మనము శతక లక్షణాలు కలిగిన మొట్టమొదటి శతకకర్తగా ఎవరిని పేర్కొంటామంటే పాల్కురికి సోమనాథుని. కానీ మొట్టమొదటి శతకాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే మాత్రము మల్లికార్జున పండితుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ శివతత్వసారంలో మొత్తం 489 పద్యాలు ఉన్నాయి. ఓకేనా, 489 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుట నియమం లేదు, సంఖ్యా నియమం కూడా లేదు. ఓకేనా, ఇందులో మకుట నియమం లేదు, సంఖ్యా నియమం లేదు, పద్య నియమం కూడా లేదు. కాబట్టి దీనిని శతకంగా ఎవరు భావించలేదు. ఓకేనా, శతకం అంటే ఖచ్చితంగా 100 నుంచి 108 పద్యాలు ఉండాలి, మకుట నియమం ఉండాలి. ఓకేనా, దీంట్లో మకుట నియమం లేదు, సంఖ్యా నియమం లేదు. కాబట్టి ఇది శతకంగా పరిగణలోకి తీసుకోలేదు. ఓకేనా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మకుటం. ఈ శతకంలో ఉన్న మకుటం ఏంటంటే శివ, అజ, తర్వాత భవ, రుద్ర. ఓకేనా, ఈ 4 మకుటాలు ఉన్నాయి. సాధారణంగా శతకానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మకుటము అన్ని పద్యాలకు ఒకటే మకుటం ఉండాలి. కానీ ఇక్కడ మకుటాలు 4 ఉన్నాయి కాబట్టి ఇంట్లో మకుట నియమం కూడా లేదు. దీని కారణంగా ఇది తొలి శతకంగా ఎవరు భావించలేదు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్న ఈ శివతత్వసారాన్ని తొలి శతకంగా భావించింది ఎవరు అని అంటే తొలి శతకము శివతత్వసారమే అని పేర్కొన్నది ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు. ఓకేనా, కొమర్రాజు లక్ష్మణరావు గారు ఏమన్నారంటే శివతత్వసారమే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకం అని పేర్కొన్నది ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు. తర్వాత పింగళ లక్ష్మీకాంత గారు దీని గురించి అంటే ఈ శివతత్వసారం అనే శతకం గురించి ఏమనే అభిప్రాయం తెలియజేశారంటే దీనిని శతకం అనడం కన్నా శైవ శృతి అనుట బాగు. ఓకేనా, ఇది శతకం కాదు, ఇది కేవలము శైవ స్మృతి అనుట బాగు. కవిత్వం అనిపించుకోదగిన లక్షణం ఏదైనా ఉంది అంటే అది కేవలము శైలి మాత్రమే అన్నవారు ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంత గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనిని శైవ శృతి అనుట బాగు, కవిత్వం అనిపించుకోదగిన లక్షణం ఏదైనా ఉంటే అది కేవలం శైలిలో మాత్రమే ఉన్నది అని పేర్కొన్నవారు పింగళి లక్ష్మీకాంతం గారు. ఓకేనా, ఈ 2 అభిప్రాయాలను మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటితో పాటుగా మనకు మల్లికార్జున పండితుడు కొన్ని రచనలు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ రచనలు ఏవి కూడా ప్రస్తుతం లభించట్లేదు. ఆ అలభ్య రచనల గురించి చూద్దాం. ఒకటి పర్వత వర్ణన. ఓకేనా, పర్వత వర్ణనను వివరిస్తూ రచన చేశాడని మనకు తెలుస్తుంది, కానీ ఆ రచన లభ్యం. తర్వాత శ్రీగిరి మల్లికార్జున శతకాన్ని రాసినట్లు కూడా తెలుస్తుంది, అది కూడా అలభ్యం. తర్వాత సిరిగిరి నుండేద శివశరణు అనే కన్నడ గేయ పదశృతిని కూడా రాశారని చెప్తారు, కానీ అది కూడా అలభ్యం. కానీ ఇక్కడ సిరిగిరి నుండేద శివశరణు అనే రచనయే మల్లికార్జున పండితుడి యొక్క చివరి రచన అని పేర్కొన్న వారు ఎవరు అంటే నిడదవోలు వెంకటరావు. ఓకేనా, నిడదవోలు వెంకటరావు. ఇక్కడ మనము శ్రీపతి పండితుడు, శివలింగ మంచన, మల్లికార్జున పండితుడు ఈ ముగ్గురు గురించి తెలుసుకుంటున్నాం. ఈ ముగ్గురిని పండితత్రయం అని పేర్కొంటారు. తెలుగు సాహిత్యంలో పండితత్రయంగా పిలువబడే వ్యక్తులు ఎవరు అంటే శ్రీపతి పండితుడు, శివలింగ మంచన పండితుడు, మల్లికార్జున పండితుడు.
ఇది ఈ ముగ్గురికి సంబంధించిన విషయం. JLDL నెట్ సెట్కి సంబంధించిన సంపూర్ణమైన సిలబస్ను మన CGK యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైతే తెలుగు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు శివకవి యుగంలో ఉన్న మరికొంతమంది కవుల గురించి తెలుసుకుందాం. యాదవాకుల అన్నమయ్య. యాదవాకుల అన్నమయ్య కాలం 1144 నుండి 1248. ఓకేనా, ఈ మధ్యకాలం వాడు యాదవాకుల అన్నమయ్య. ఈయన రచన వచ్చేసరికి సర్వేశ్వర శతకం. ఓకేనా, సర్వేశ్వర శతకాన్ని రాశాడు. ఈ సర్వేశ్వర శతకంలో ఉన్న మకుటం ఏంటంటే సర్వేశ్వర. ఓకేనా, సర్వేశ్వర శతకంలో ఉన్న మకుటము సర్వేశ్వర. ఇందులో మొత్తము 142 పద్యాలు ఉన్నాయి. ఓకేనా, మొత్తం 142 పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలు శార్దూలం మత్తేబం ఛందస్సులో ఉన్నాయి. ఓకేనా, మొత్తం 142 పద్యాలు శార్దూలం మత్తేబం ఛందస్సులో ఉన్నాయి. ఇవి వృత్త పద్యానికి సంబంధించిన ఛందస్సు. ఓకేనా, వృత్త పద్యాలకు సంబంధించిన ఛందస్సు. అయితే యాదవాకుల అన్నమయ్య గోదావరి మండలం పట్టిసీమ ప్రాంతం వాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఓకేనా, గోదావరి మండలం పట్టిసీమ ప్రాంతానికి చెందినవాడు. తన కావ్య రచన గురించి లేకపోతే తన కావ్య రచన కాలం గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న తెలుగు కవి ఎవరు అని అంటే యాదవాకుల అన్నమయ్య. ఓకేనా, తన కావ్య రచనా కాలం గురించి మొదటిసారిగా పేర్కొన్న వ్యక్తి ఎవరు అని అంటే యాదవాకుల అన్నమయ్య అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత అతి ముఖ్యమైన కవి ఎవరంటే చక్రపాణి రంగన. ఓకేనా, తర్వాత ముఖ్యమైన కవి చక్రపాణి రంగన. అయితే చక్రపాణి రంగన మొదట వైష్ణవుడిగా ఉండి తర్వాత శైవ మతంలోకి మారాడు. ఓకేనా, మొదట వైష్ణవుడిగా ఉండి తర్వాత శైవుడిగా మారిన కవి ఎవరు అని అంటే చక్రపాణి రంగన. ఈ చక్రపాణి రంగన గురించి సిద్ధనంజేశ కవి రాసిన గురురాజ చరిత్రలో మనకు తెలుస్తుంది. ఓకేనా, సిద్ధనంజేశ కవి గురురాజ చరిత్రను రాశాడు. ఆ చరిత్రలో చక్రపాణి రంగనకు సంబంధించిన విషయం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే ఈ చక్రపాణి రంగన పాల్కురికి సోమనాథులతో పోటీపడి ఓడిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా, సిద్ధనంజేశ కవి గురురాజ చరిత్ర ఆధారంగా చక్రపాణి రంగన పాల్కురికి సోమనాథునితో పోటీపడి ఓడిపోయినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత ఈయన రాసిన రచనలు ఒకసారి చూసుకుంటే మొత్తము నయనరగడ, తర్వాత నమశివాయ రగడ, తర్వాత వీరభద్ర విజయము, శరభలీల, శ్రీగిరినాథ విక్రయం అనే మొత్తం 5 రచనలు రాసినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా, మొత్తం ఈయన 5 రచనలు రాసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రచన గురించి తెలుసుకుందాం. మొదట నయనరగడ విషయానికి వచ్చేసరికి మనకు ఇక్కడ నయన అంటే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే నయనం అంటే కళ్ళు అనే విషయం మనందరికీ తెలుసు. అసలు ఈ రచనకు నయనరగడ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మనకు ఇప్పుడు చూద్దాం. అయితే ఇందులో ఒకసారి త్రిపురాంతక గోపురం చూడడానికి ఒప్పుకోక తన 2 కళ్ళను పోగొట్టుకుని నయనరగడ చెప్పి తిరిగి వాటిని పొందినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈయన మొదట వైష్ణవుడు కాబట్టి ఈ వైష్ణవుడిగా ఉన్నప్పుడు త్రిపురాంతక గోపురాన్ని చూడకుండా దాన్ని చూడడానికి ఒప్పుకోకపోవడంతో ఆయన తన 2 కళ్ళను కోల్పోయాడు. తన కళ్ళను తిరిగి 2 కళ్ళను తిరిగి పొందడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ నయనరగడ. ఈ నయనరగడ చెప్పడం ద్వారా ఆయన కళ్ళు తిరిగి పొందినట్లు మనకు తెలుస్తుంది. ఈ నయనరగడలో మొత్తం 342 పాదాలు ఉన్నాయి. ఓకేనా, ఇది రగడ కాబట్టి ఈ రగడ భేదానికి ప్రక్రియ భేదానికి సంబంధించింది కాబట్టి ఇందులో మొత్తము 342 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదం చివర కంటి అనే పదం మనకు కనిపిస్తుంది. ఓకేనా, ప్రతి పాదం చివర కంటి అనే పదము కనిపిస్తుంది. దీనికి మరొక పేరే శివభక్తి దీపిక. ఓకేనా, ఈ నయనరగడకు మరొక పేరే శివభక్తి దీపిక. తర్వాత ఆయన 2వ రచన ఏంటంటే నమశివాయ రగడ. నయనరగడ తర్వాత చెప్పుకోవాల్సిన రచన నమశివాయ రగడ. ఈ నమశివాయ రగడలో మొత్తం పాదాల సంఖ్య 108. మొత్తం ఇందులో 108 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో నమశివాయ అనే పదం మనకు కనిపిస్తుంది. ఓకేనా, నమశివాయ అనే పదము కనిపిస్తుంది. ఇవి చక్రపాణి రంగనకు సంబంధించిన లభ్య రచనలు. అయితే అలభ్య రచనలకు సాగుతాం. వీరభద్ర విజయము, శరభలీల, శ్రీగిరినాథ విక్రయం అనే ఈ 3 రచనలు కూడా ప్రస్తుతం లభించట్లేదు. ఓకేనా, ఇవి అలభ్య రచనలు. అయితే తొలిసారిగా దండకాన్ని ఒక ప్రత్యేక కృతిగా రచించిన వాడు ఎవరు అని అంటే చక్రపాణి రంగన.
తొలిసారిగా దండకాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా రచించిన వారు చక్రపాణి రంగన. కానీ ఈయన రాసిన దండకం మనకు అలభ్యం, ఓకేనా, లభించట్లేదు. తర్వాత శ్రీశైల మల్లికార్జునుని పేరు మీద 80,000 పద్యాలు కలిగిన ఒక గ్రంథాన్ని రాశాడు, ఓకేనా. శ్రీశైల మల్లికార్జునుడి పేర 80,000 పద్యాలు గల ఒక గ్రంథాన్ని రాశాడు. దాంతో పాటుగా 1000 పాదాలు కలిగిన ఒక దండకాన్ని కూడా రాశాడు. కానీ ఇవేవి కూడా లభించట్లేదు. ఇది శివకవి యుగానికి సంబంధించిన సమగ్రమైన విషయం, ఓకేనా. ఇది శివకవి యుగానికి సంబంధించిన సమగ్రమైన విషయం మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. తర్వాత వీడియోలో మనం ఏం చేద్దామంటే శివకవి యుగానికి సంబంధించి గత JL, DL, నెట్ సెట్ లాంటి ఎగ్జామ్లలో వచ్చిన అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏవి, తర్వాత భవిష్యత్తులో వచ్చే ఎగ్జామ్లలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని మనము తెలుసుకుందాం, ఓకేనా. దయచేసి తర్వాత వీడియో మీకు నేను అప్లోడ్ చేసిన వెంబడే మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.